రేపు మళ్ళా నైట్ వస్తుంది, తెల్లారుతుంది. రేపు కూడా అదే విధంగానే ఉంటుంది. ఈరోజు మేము బాధపడుతున్నామనో లేకపోతే మేము భయపెట్టించుకుంటే ఇంకా మళ్ళాసారి కంటెస్ట్ చేయరనో లేకపోతే ప్రజలు ఓటేసేకి రారనుకోవడం చాలా తప్పు. రేపు అనేది ఒక రోజు ఉంటుంది. ఆ రోజును ఎవరు కూడా మర్చిపోయే పరిస్థితి అయితే ఉండదు. ఇబ్బంది ఉన్న ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఆలోచనతోనే ఉంటాడు. ఏంటికి ఆలోచనలో ఉంటాడంటే ఈరోజు ఇబ్బంది పడినాడు కాబట్టి వాళ్ళే చెప్తారు మీ ప్రభుత్వంలో మా వాళ్ళని ఇబ్బంది పెట్టినారని. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన చేయలే. అలాంటి ఆలోచన ఆయనకు లేదు, చేయలేదు కూడా. చేసింటే అది కూడా ఒక విధంగా ఉంది. ఈరోజు వీళ్ళు చేస్తారు కాబట్టి చెప్తాండి. అది భవిష్యత్తు అనేది ఒకటి ఉంది, రేపు అనేది ఒక రోజు అనేది ఉంది. అది ఖచ్చితంగా వస్తుంది. వచ్చినప్పుడు అప్పుడు కూడా చట్టం తన పని దాన్ని చేసుకుంటానే పోతాను. ఇప్పుడే కాదు చట్టం తన పని చేసేది, భవిష్యత్తులో కూడా చట్టం అనేది ప్రభుత్వ ఉద్యోగులు అనేది ఎప్పటికీ వాళ్ళు ఉంటానే ఉంటారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరున్నా కూడా రిటైర్డ్ అయ్యేంత వరకు ఉంటారు. ఆ రోజే భయపడతారు. ఇంకా భయపెట్టడం అంటే అదే. నేనైతే ఎవరికి భయపడను. అధికారులు భయపడేంత స్తోమత మాకైతే లేదు. కానీ మళ్ళా రేపు ప్రభుత్వంలో కూడా వాళ్ళే కదా ఉద్యోగం చేసేది. మేము ఉంటాం పోతా అంటాం, దాని గురించే కాదు. ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళని భయపడేయాల్సిన అవసరం లేదు, ఏం లేదు. ఇదే అధికారులే రేపు కూడా పని చేయాల్సిన పరిస్థితి అదే కదా ఉండేది. తినేది వేరే విధంగా ఏం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల మీద కానీ వ్యతిరేకతగా పోయేం లేదు. అది ప్రభుత్వ ఉద్యోగుల మీద నిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో చూపించడం కూడా జరిగింది కూటమి ప్రభుత్వానికి. అది మేము చేయాల్సిన అవసరం కాదు, వాళ్ళే చేస్తాం.